ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. జెకర్యా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు దహించు అగ్నయ్యున్నాడని దేవుని వాక్యంలో ఉంది. దేవుడు తన ప్రజలకు తోడయ్యున్నాడని మనందరికీ తెలుసు కదా. చాలా సందర్భాలలో నేను మీకు తోడయ్యున్నానని ప్రభు మాట్లాడాడు. ఇజ్రాయేల్ ప్రజలు కానాను దేశమునకు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించాడు. ఎలీషా చుట్టూ అగ్నిరథములు ఉన్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం కదా. సిరియా సైన్యం అతనిని మోహరించినప్పుడు బెదిరిపోయి, ప్రభువా వీనిని కన్నులు తెరవవా అంటే వారు కళ్ళు తెరవగానే వారి చుట్టూ అగ్నిరథాలున్నట్లు మనం చూస్తాం. మన పట్ల దేవునికున్న బాధ్యత, ప్రేమ ఎంత గొప్పదంటే అగ్ని ప్రాకారంను దేవుడు మనకు ఉంచుతాడు. నిజముగా దేవుణ్ణి సేవిస్తున్న బిడ్డవైతే, ఆయనను అంగీకరించిన బిడ్డవైతే, నిజముగా నీవు ఆయనను విశ్వసించిన బిడ్డవైతే నీ చుట్టూ అగ్ని ప్రాకారం ఉంది. షడ్రకు, మెషకు, అబేద్నగోలు కూడా అగ్నిగుండంలో వేయబడ్డారు. కానీ అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది. ఎందుకో తెలుసా? వారికి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి. ఈ ఉదయకాల సమయంలో నన్ను కాచేవారు ఎవరు, నన్ను కాపాడేవారెవరు అని బెదిరిపోతున్నావేమో, సంరక్షణ కొరకు తపిస్తున్నావేమో. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నీకున్న సమస్తానికి ప్రభు కంచె వేస్తాడు. భౌతికంగా ఆయన నీకు కనిపించకపోవచ్చు, ఆత్మరూపిగా ఆయన మనతోనే ఉన్నాడు. కాబట్టి దేనికి భయపడద్దు. ప్రభు సహాయం ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.